ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. So strong. Yeah, so like my mom. Okay, Ritu, bye. This is all wrong. హలో, అవును అవునా, ఏమైంది? ఎప్పుడు? అసలు ఏం జరిగింది? ఎనీథింగ్ సీరియస్? నేను ఇవాళ హైదరాబాద్ వస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫార్మింగ్. ఏం జరిగింది? రాజీవ్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారట. ఎందుకు? ఏమైంది? తెలీదు. నేను ఇవాళ హైదరాబాద్ వెళ్తాను. ఓకే, 2 డేస్లో ఫైనల్ ఎగ్జామ్ అయిపోగానే నేను వస్తాను. ఓకే, గాట్ టు గో. బాయ్. బాయ్. హలో, వాట్ ఈస్ దిస్ ప్రియా? అసలు ఏమైంది రాజీవ్కి? డాక్టర్వి నువ్వా నేనా? వాట్? అసలు ఇంత జరుగుతుంటే నువ్వేనా నాతో మాట చెప్పుండొచ్చుగా? చెప్తే ఏం చేసేవాడివి? వచ్చి సేవలు చేసేవాడివా? అయినా మా ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ప్రియా, ఐ ఓకే? ఆరు నెలల క్రితం యువర్ సో హెల్దీ. ఆల్ ఆఫ్ ఎ సడన్ హాస్పిటలైజ్ అయ్యావు. చాలా రోజుల నుంచి స్లీపింగ్ డిసార్డర్స్, సెడేషన్ లేదే నిద్రపోలేకపోతున్నావు, బీపీ అవుట్ ఆఫ్ కంట్రోల్, గుండెదడ, రోజు ఇష్టం వచ్చినట్టు తాగుతున్నావు. ప్రియా కాల్ చేస్తే చాలా రూడ్గా మాట్లాడి కాల్ మధ్యలోనే కట్ చేసింది. మీ ఇద్దరికి ఏదైనా గొడవ? ఏం జరిగిందో చెప్పరా? అలా నోరు మూసుకుని కూర్చుంటే నాకు ఏం తెలుస్తుంది? నా పెళ్ళానికి దయ్యం పట్టిందిరా. వాట్? అవును, ప్రియాకి దయ్యం పట్టింది. దయ్యం పట్టడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నీకు తెలీదురా, ఇప్పుడు ప్రియా 6 నెలల క్రితం నువ్వు చూసిన ప్రియా కాదు, పూర్తిగా మారిపోయింది. చూసావుగా, హాస్పిటల్ నన్ను చూడటానికి గోవా నుంచి నువ్వు వచ్చావు కానీ ఇంటి నుంచి అది వచ్చిందా? సడన్గా నా గురించి పట్టించుకోవడం మానేసిందిరా. నా గురించి వదిలే, తన గురించి తానే పట్టించుకోవట్లేదు. ఎప్పుడు రాజు రాజు అంటూ నా చుట్టూ తిరిగే ప్రియా రాత్రి అయితే చాలరా చుక్కలు చూపిస్తుందిరా. తనతో మాట్లాడాలంటే భయం వేస్తుంది. తన పక్కన పడుకొని ఉత్సాహ పడుతుంది. ఎన్నో రాత్రి నిద్రపోకుండా రాత్రి టీవీ చూస్తా కూర్చొని తెలుసా. అసలు ఏం జరిగింది? క్లియర్గా చెప్పరా. నువ్వు గోవా వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి నుంచి మొదలైంది ఇదంతా. ప్రియా, ప్రియా, ఇక్కడేం చేస్తున్నావు? ప్రియా, ఇక్కడే కదా నేను చనిపోయింది.
టూ మచ్ రాజీవ్. ఏదో ఒక రోజు రాత్రి పూల్ దగ్గర కూర్చుందని నిద్రలేదో మాట్లాడిందని దయ్యం పట్టిందంటావా? మరిరా నువ్వు షడబ్రా, ఈ మాత్రం దానికి దయ్యం పట్టింది అనుకునేంత ఫుల్ని కాదు. సరే అది వదిలే. ఒకసారి మా ఆఫీస్ పార్టీకి మేమిద్దరం వెళ్ళాల్సి వచ్చింది. ప్రియా, త్వరగా రెడీ అవ్వు, 1 అవర్లో బయలుదేరాలి. మనం లేట్గా వెళ్తే ఏం బాగుండదు. ప్రియా, ఎంతసేపు రెడీ అవుతావు? కమాన్ ప్రియా, లేట్ అవుతుంది. ఓ సరే, నేను కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఈ లోపల రెడీ అవ్వు ప్లీజ్, లేట్ చేయదు ప్రియా. ప్రియా రెడీయా? జుట్టు దూకుందని దయమంటావా? నిజంగా దయపడింది ప్రియా కాదురా, నీకు. నువ్వు ఇలా అంటావనేరా, ఇన్ని రోజులు నీకు చెప్పలేదు. బాబు అయినా 1 అవర్ నుంచి కదలకుండా అలానే కూర్చొని దూకుంటా ఉంటే ఏమంటారా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు తెలుసా? అది నార్మల్ బిహేవియరా? అమ్మాయిలు బే గంట కాకపోతే 2 గంటలు కూర్చుంటారు. వాళ్ళు ఫాస్ట్గా రెడీ అయితే భయపడాలి కానీ ఈ లెక్కన అద్దం ముందు కూర్చున్న అమ్మాయిలు అందరినీ తేయాలంటావా? సరే అది కూడా వదిలేరా. ప్రియా రోజు పియానో ప్లే చేస్తుంది కదా, తను ఒకరోజు అలానే ప్లే చేస్తుంటే ఏం జరిగిందో తెలుసా? ప్రియా ప్రియా తను ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో అసలు ఏం అర్థం కావట్లేదురా. అంటే అది ఆపుతావా? ఈ మాత్రం దానికి దయ్యం గీయం అనొద్దంటావు అంతే కదా? ఒక్క నిమిషం ఉండు. తన గురించి క్లియర్గా తెలుసుకుందామని ఒకరోజు తనకు తెలియకుండా బెడ్రూమ్లో, పియానో రూమ్లో అన్ని చోట్ల సీసీ కెమెరా సెట్ చేసి పెట్టాను. అక్కడ ఏం జరిగిందో నువ్వే చూడు. అర్ధరాత్రి చప్పుడు చేయకుండా గంటలు గంటలు ఏం చేస్తుందో చూడు. స్ట్రేంజ్. ఇప్పుడు చెప్పురా, ఇది కూడా నార్మలేనా? నేనే ఎక్కువగా ఆలోచిస్తా ఉన్నానా? భయపడాల్సింది ఏం లేదంటావా? తను ఎప్పుడేం చేస్తున్నా అర్థం కాక టెన్షన్తో రోజు తాగుతూ కూర్చున్నాను రా. అందుకే చివరికి హైపర్ టెన్షన్ వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఐఎమ్ సారీ రా. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలా? ఐ మీన్ ప్రియాలో ఈ అబ్నార్మల్ బిహేవియర్ ఎప్పటి నుంచి గమనించావు? స్విమ్మింగ్ పూల్ ఆ లేడీ వర్కప్ పడి చనిపోయినప్పటి నుంచి అని అనుకుంటున్నా. ఇవే కాదురా, ఈ 6 నెలలు ఇలాంటివి ఎన్నో చూశాను. మొదట్లో బిజినెస్ పనిలో పడి పెద్దగా పట్టించుకోలేదు, కానీ పరిస్థితి బాగా సీరియస్గా ఉందిరా. గౌతమ్, యాజ్ ఎ డాక్టర్ కాకుండా ఓ ఫ్రెండ్గా నీ ఒపీనియన్ చెప్పురా. నిజంగా దయాలుంటాయా? ఒక ఫ్రెండ్గా అయితే నేనేం చెప్పలేనురా, కానీ ఒక సైకాలజిస్ట్గా ఒకటి మాత్రం చెప్పగలను. ఈ సృష్టి గురించి సైన్స్కి తెలిసింది చాలా తక్కువ. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు అని నమ్మడం తప్ప ఎవరూ చేయగలిగింది ఏం లేదు. అలాగే నీ కేసులో ప్రియాకి దయ్యం పట్టింది అనుకోవాల్సిన అవసరం కూడా నాకు కనిపించట్లేదు. ఆ రోజు వర్కర్ పూల్లో పడి చనిపోయినప్పుడే ప్రియా చాలా అప్సెట్ అయింది. ఆ భయమే తనలో స్ట్రాంగ్గా ఉండిపోయి డిజార్డర్స్కి దారి తీస్తుండొచ్చు. అలాగే స్లీప్ వాకింగ్, అగ్రెసివ్నెస్, తనకు తెలియకుండా తను మాట్లాడడం, సూయిసైడల్ టెండెన్సీస్, ఇవన్నీ సమాధానం చెప్పగల సమస్యలేరా. తొందరపడి కంక్లూషన్స్కి రావద్దు. రే, ఈ టైంలో నువ్వు తనని అర్థం చేసుకోబోయి అపార్థం చేసుకుంటాం అనిపిస్తుందిరా.
మరైతే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? ముందు ఇంటికి వెళ్దాం. ఒకసారి నేను తనతో మాట్లాడి చూస్తాను. షీ మే నీడ్ ఏ ప్రాపర్ కౌన్సిలింగ్. అవసరమైతే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేద్దాం. దా. ఒకసారి డాక్యుమెంట్స్ చూపించండి. ఈ రూట్లో చెక్కింగే లేదు. కొత్తగా ఏంటి ఇక్కడ? మధ్యాహ్నం సిటీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అందుకే సిటీకి వచ్చే ప్రతి వెహికల్ని చెక్ చేస్తున్నాం. ఏ గణేష్, ఇట్రా. కార్ మొత్తం చెక్ చేసి పంపించు. డిక్కీ ఓపెన్ చేయండి. సార్ ఎవ్రీథింగ్ ఓకే? ఓకే, మూవ్. నువ్వు కూడా వెళ్ళి పడుకోరా, పొద్దున మాట్లాడదాం. ప్రియా పక్కన పడుకోవాలంటే భయంగా ఉందిరా. నవ్వుతాంటి నేను సీరియస్గా చెప్తూ ఉంటే. ఓకే సారీ. నేను కూడా ఉన్నా కదా, భయమేం లేదు. వెళ్ళి పడుకో. వెళ్ళరా. ప్రియా ఏమైంది? ప్రియా గౌతమ్, రే గౌతమ్, ఏమైందిరా? ప్రియా కళ్ళు తెరిచి చూస్తుందిరా. చూస్తే నువ్వు రారా, రే వచ్చి చూడరా. సరేదా. రారా. చూడరా ఎలా చూస్తుందో. ప్రియా రే, తన కళ్ళు ముయ్. కురుకుతుందేమోరా. నీ బొంద ముయిరా. అంతేనా? నాక్టర్నల్ ల్యాగ్ ఆఫ్ థాలమస్, కళ్ళు తెరిచి నిద్రపోవడం. ఇలా జరగడం మంచిది కాదు. నాకా? కళ్ళకి. ఓ కళ్ళకా? సర్లే, నువ్వు పడుకో. ఏంటి పడుకునేది? పదే వెళ్దాం.
ఇదిరా 6 నెలలుగా నా పరిస్థితి. రాత్రైతే చాలు వణుకు పుడుతుంది. ఎన్నో రాత్రులు నిద్రపోకుండా తాగుతూ కూర్చునేవాడిని. అప్పుడప్పుడు హోటల్లో రూమ్ తీసుకొని పడుకునేవాడిరా. అయినా నువ్వు మరీ ఎక్కువ భయపడుతున్నావు అనిపిస్తుందిరా. దిస్ ఈజ్ జస్ట్ సైకలాజికల్ డిజార్డర్. ప్రతి మనిషికి ఏదో ఒక డిజార్డర్ ఉంటుంది, నీకు నాకు కూడా. పైకి కనిపించకుండా కవర్ చేసుకొని తిరుగుతున్నాం అంతే. అయినా ప్రియా విషయంలో నువ్వు అంతగా భయపడాల్సిన అవసరం ఏమైందిరా? అబే సాలే, ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చావురా? ఏ వదిలిపే, యూకే వెళ్ళి బర్గర్లు తిని బాగా బలిచాను. ఓ సిగరెట్ కూడానా? దెన్ హౌ ఆర్ యు డార్లింగ్? ఫైన్ మామా, నువ్వెలా ఉన్నావు? ఫస్ట్ క్లాస్. గుడ్ టు సీ యు రా. ఐఎమ్ సారీ డూడ్, మీ పెళ్ళికి రాలేకపోయాను. ఇట్స్ ఓకే రా, కెరీర్ ఇంపార్టెంట్ కదా. అయినా ఇప్పుడు నువ్వు డాక్టర్ గౌతమ్. అయినా బ్లడ్ అంటేనే భయపడేవాడివి, నువ్వు డాక్టర్ ఏంట్రా? అందుకే బ్లడ్ చూడాల్సిన అవసరం లేకుండా సైకాలజిస్ట్ అయ్యా. హే, ఇంతకీ ప్రియా ఎలా ఉంది? గుడ్ రా. నేను పరిచయం చేసిన అమ్మాయిని నేను లేకుండానే పెళ్లి చేసుకుంటావురా? అసలు ఎప్పుడు చూసినా తెగ కొట్టుకునే వాళ్ళు కదరా. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారని మన భాషలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? నువ్వు కాలేజ్ ప్రియాతో మ్యారేజ్ అంటే ఐ వాజ్ షాక్డ్. యాక్చువల్లీ యూ ఇడియట్, ఒక్క మాట కూడా చెప్పలేదురా నాకు ముందు. అంత సడన్ గా మ్యారేజ్ అంటే ఎలా రా వచ్చేది? సారీ రా, అంత ఫాస్ట్ జరిగిపోయింది. ఏది ముందే ప్లాన్ చేయలేదు తెలుసా. పెళ్లి కూడా చాలా సింపుల్ గా చర్చలో చేసుకున్నాం. ది గ్రేట్ రాజీవ్ మాథ్యూస్ చీప్ గా చర్చ్ లో పెళ్లి చేసుకోండి రా. అంతా ప్రియ కోసమేరా. హడావుడు అంటేనే నచ్చదు మేడం గారికి. వావ్, నైస్ హౌస్ రాజీవ్. థ్యాంక్ యూ. ఆక్షన్లో నా ఫామ్ హౌస్ ఇదే. కాలేజ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కూడా మాట్లాడలేదా? ఏంటి ఒక్కసారి కూడా? ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ప్రియా, ఓ ఫైన్. లుక్ హూ ఇస్ హియర్. రేఖ, నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. హాయ్ గౌతమ్, హౌ ఆర్ యు? హాయ్, బాగున్నాను ప్రియా, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. రారా కూర్చో. నైస్ హౌస్ ప్రియా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇంటీరియర్ డిజైనర్ నా ఫ్రెండే, అందుకే దగ్గరుండి జాగ్రత్తగా చేయించుకున్నాను. గుడ్. సరే, ఇల్లంతా చూద్దాం రారా. యా, ఓకే. ఇది పియానో రూమ్. కమ్ కమ్. వావ్, ఇక్కడ పియానో ఎవరు ప్లే చేస్తారు? సార్ కొంత సీన్ ఎక్కడిది, నేనే ప్లే చేస్తాను. రియలీ? యా. రోజు రాత్రి కాసేపనే దీన్ని వాయించకపోతే మేడంకి నిద్రే పట్టదు. దట్స్ మై హాబీ. వావ్, స్ప్లెండెడ్. All credit goes to Mr. Rajiv. Good. ఓకే, నెక్స్ట్ రూమ్. యా, ఓకే. Come. ఇంకేం గౌతమ్, డాక్టర్ అయిపోయావు, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? హైదరాబాద్లోనే ఒక హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నా ప్రియా. ఓ వెరీ గుడ్ రా. అందరు ఇక్కడ చదువుకొని అబ్రాడ్లో సెటిల్ అవుతూ ఉంటే నువ్వు అక్కడ చదువుకొని వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తావు అనమాట. రియలీ గుడ్. నీ హాస్పిటల్కి ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలన్నా, పర్మిషన్స్ కావాలన్నా నన్ను అడుగు. ఓకే? తప్పకుండా. ముందు ఒక 1 year గోవాలో నా ఫ్రెండ్ హాస్పిటల్లో జూనియర్గా వర్క్ చేసి ఫంక్షనింగ్ అంతా నేర్చుకుంటాను. ఓ అయితే గోవా వెళ్తున్నావా? యా, నెక్స్ట్ వీక్ వెళ్తున్నాను. అయితే నాకు 1 week ఫుల్గా హాలిడేస్. ఓకే, ఇదొచ్చి సర్వేలెన్స్ మానిటర్. ఇంటి చుట్టూ అన్ని కార్నర్స్ సీసీ కెమెరాస్ అరేంజ్ చేసాం. ఇక్కడే కూర్చొని ఇంటి చుట్టూ ఏం జరుగుతుందో క్లియర్గా చూడొచ్చు. మొత్తం 4 cameras, 4 monitors. సిటీ బయట ఉన్నాం కదా, నైట్ టైం కొంచెం సేఫ్గా ఉంటుందని. వీడు విక్కీ, స్ట్రీట్ చివరింట్లో ఉంటాడు. బోర్ కొట్టినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ప్రియాతో ఆడుకుంటూ ఉంటాడు. రే, ఈరోజు ఏం గెటప్ రా ఇది? పియానో తర్వాత వీడే నా టైం పాస్. చాలా ఇంటెలిజెంట్ ఫెలో.
రాజీవ్ ఎప్పుడు ఏదో బిజినెస్ అని బిజీగా ఉంటాడు. అప్పుడు వీడే నా బాయ్ ఫ్రెండ్. నువ్వు ముందు వెళ్ళి ఫేస్ కడుక్కో. నా పెళ్ళానికి నువ్వు బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? అంకుల్ నా బాల్ 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 ఏయ్, నా ఏయ్. బాల్ ఇచ్చేయ్. ఫస్ట్ వెళ్ళి తెచ్చుకోపో. ఇది గెస్ట్ రూమ్. ఓ ఎట్ ప్రెసెంట్ నీ రూమ్. పదరా ఇటువైపు. ఇది మా బెడ్రూమ్ రా. ఓ రాజీవ్, ఎన్నిసార్లు చెప్పాను నీకు రూమ్ క్లీన్ గా పెట్టుకోవాలని? అయ్యో సారీ మేడం. బెడ్ మీద బట్టలు వేయొద్దంటే వినో. ఎప్పుడు చూడు నీట్గా ఉండాలి మేడంకి. ఓ రే విక్కీగా, వీడిని అస్సలు రూమ్ లోకి రానివ్వకూడదు. ఇది బాల్కనీ. పూల్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోతుంది. సమ్మర్లో 1 గంట సేపు స్విమ్ చేసి సన్ బెడ్ మీద కూర్చొని ఒక బీరు కొడితే మళ్ళీ మన గోవా డేస్ గుర్తొస్తారా? రే పూలో ఉంది చూడు. ఒరిజినల్ లారిమార్ జెమ్స్టోన్తో చేయించాంరా. అట్లాంటిస్ అంటారు. సింపుల్గా డాల్ఫిన్ స్టోన్ అని కూడా ఇదిగో అటు పెట్టు. ఓన్లీ కరేబియన్ ఐలాండ్స్లో దొరుకుతుంది. ఇంటి ముందు ఉంటే చాలా మంచిదని చెప్పారు, అందుకనే తెప్పించాను. ఇట్ బ్రింగ్స్ పీస్ టు ద హౌస్. కూల్. అదిరా చుట్టూ ఉన్న ఫామ్ మొత్తం మనదే. 50 acres ఆఫ్ ల్యాండ్. లక్కీగా ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది. ల్యాండ్ వాల్యూ కూడా సూపర్గా పెరిగింది. అవును, నీ ఐటీ కంపెనీ ఎలా ఉంది? ఆసమ్ రా. యునో లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత తెలుసా? ఎంత? 50 million. హే ప్రియా 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 ప్రియా, ఏమైందిరా? లోపల తీసుకెళ్దాం పదా. జాగ్రత్త. ప్రియా ప్రియా ఇక్కడేం చేస్తున్నావు ప్రియా? జరిగిన దాని గురించి మర్చిపో ప్రియా. ఇవన్నీ మామూలే. ఇట్స్ అన్ యాక్సిడెంట్. అదే ఆలోచిస్తే ఎన్ని రోజులు అప్సెట్గా ఉంటావు. నాకిప్పుడు పార్టీ అటెండ్ అయ్యే మూడ్ లేదు రాజీవ్. ప్రియా అసలు ఈ పార్టీ అరేంజ్ చేసిందే నీ మూడు మార్చడం కోసం. కమాన్, అందరు నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నీ పియానో ఫ్రెండ్స్ కూడా వచ్చారు తెలుసా? నువ్వు ఇలాగే లేట్ చేసావంటే వాళ్ళందరూ పైకి వచ్చి నీ ఇలాకెళ్తారు. హలో, కమాన్ చిల్. హాయ్ సార్. హాయ్. హలో. జస్ట్ మూమెంట్ ప్రియా. అండ్ సో వేర్ డు యు స్టే అండ్ వేర్ ఆర్ యు ఫ్రమ్? ఎవ్రీబాడీ, ఈరోజు ఈ పార్టీ మీకు ఎందుకు ఇస్తున్నానో రీజన్ ఎవరికైనా తెలుసా? ఓకే, డాక్టర్ గౌతమ్ మై ఫ్రెండ్ యూకే నుంచి మొన్నే రిటర్న్ వచ్చాడు. లెట్స్ వెల్కమ్ హిమ్ టు ఇండియా. రాజీవ్. డార్లింగ్. యా బడీ. Thank you. Thank you. And cheers to the most beautiful couple of the party, Priya and Rajiv. Cheers! Cheers! Thank you guys. Have fun. Hi. ఇంత అందమైన అమ్మాయి పార్టీలో ఒంటరిగా ఉండటం పార్టీకి అంత మంచిది కాదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కాసేపు మీద ఫ్లర్ట్ చేయొచ్చా? సిగ్గుపడుతుంటే యూ లుక్ మోర్ బ్యూటిఫుల్. Hi Gautam. హే హాయ్ అజయ్, హౌ ఆర్ యూ? I'm good. బై ది వే షీ ఈజ్ My wife Shweta. గౌతమ్ నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా అజయ్. అదేంట్రా, ఆ మ్యారేజ్ కూడా వచ్చావుగా, గుర్తుపట్టలేదా? యా రైట్ రైట్ రైట్. Cool. Come dear, let's dance. యా ప్లీజ్.
What would you like to have, sir? ఓ ఫుల్ బాటిల్ ఉంటే నా మొహాన్ కొట్టు, ఓ మూలకెళ్ళి కూర్చుని తాగుతాను. ఇక్కడ ఏది వర్కౌట్ అయ్యలేదు. హాయ్. Hey, Rekha. Hi, Rajiv. Hello. Hello. Where's Priya? Priya. Hey. Rekha. Hey, Hi. How are you? I'm fine. రేఖ. Just a minute. Excuse me. Thank you. ఓకే ఆంటీ, ఒక్కదానే రాను. ఎవరితో అన్నా డ్రాప్ చేయించుకుంటాను. బాయ్. గుడ్ నైట్ ఆంటీ. హాయ్ రేఖ, హౌ ఆర్ యు? హాయ్, ఐమ్ ఫైన్. మీరు? నేను గుర్తుపట్టలేదా? సారీ, గుర్తు రావట్లేదు. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా? వాట్? ఐ కిడింగ్ మీ? ప్రియా రాజు పెళ్లిలో కలిసాం. వి హాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. మీ గౌతమ్. యా, గౌతమ్. హాయ్. నిజం చెప్పు, గుర్తుపట్టలేదు కదా? యాక్చువల్లీ గుర్తు రావట్లేదు. సారీ. ఇట్స్ ఓకే. దిస్ ఫర్ యూ. యా, టేక్ ఇట్. గౌతమ్, ఐమ్ రియలీ సారీ. Forget it. Enjoy the party. మ్యారేజ్లో ఎప్పుడూ చూశాను. అనవసరంగా విస్కీ తాగాను. ఏం గుర్తు రావట్లేదు. అబ్బాయి కూడా బాగున్నాడు. మార్నింగ్ నుంచి టార్చర్ పెడతా ఉన్నాడు. రాజీవ్, రేఖ. ఐమ్ సారీ. నీ ఫ్రెండ్ గౌతమ్ని హర్ట్ చేశాను. వాడు అమ్మాయి దగ్గర హర్ట్ అవడే. ఇంతకీ ఏమైంది? పాపం, తను గుర్తుపెట్టుకుని వచ్చి మాట్లాడిస్తే నేను గుర్తుపట్టలేదు. ఓ, నీకు ముందే తెలుసా? యా, మీ మ్యారేజ్లోనే కలిసాం. వాడు అసలు పెళ్ళిగే రాలేదు. 3 రోజుల క్రితం ఇండియాకి వచ్చాడు. వాడు నీకు కూడా వేసాడా? వాడంతే. హలో మిస్టర్. లవ్ ఎట్ ఫస్ట్ సెట్ మీద నాకు నమ్మకం లేదు, కానీ వాళ్ళ నైట్ దాని గురించి ఆలోచిస్తాను. అండ్ యూ లుక్ బ్యూటిఫుల్. Thanks for coming, Frank. Okay, buddy. Take good care. Sleep safe tight. journey, man. Bye-bye. Bye, Frank. Bye.
టుడే నేను ఫుల్ హ్యాపీరా. రాజీవ్ ఇంకా చాలు రాజీవ్, ఇవాళ టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. పైన పడుకుందు పద. పార్టీ అప్పుడే అయిపోయిందా? ఒక్క పెగ్గు ప్రియా. వద్దు రాజీవ్ పద. గౌతమ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ రేఖని తన ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? సరే రా. స్లో 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 చూసుకో. ఓకే ఓకే డ్రాప్ చేయి. బై డార్లింగ్. Cheers man. Cheers. ఎన్ని తాగావు? 4. డ్రాప్ చేయాల్సిందే పద. గౌతమ్ నీకు ఒక నిజం చెప్పాలి. ఏంటది? నాకు ఎక్కింది. నాకు అర్థమైంది. ఓపెన్ చేయి. ఏంటి? టాప్ ఓపెన్ చేయి. ఎందుకు? నాకు గాలి ఆడట్లేదు. ఏసీ పెంచినా? ఓపెన్ చేయి. కావాలంటే విండో ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయరా. ఓకే ఓకే. Come on, sit down, Ray. Enough. Ice cream. సరే తీసుకో. పర్లేదు సార్. తీసుకో. Thank you so much for a wonderful evening, Gautam. You're so sweet. ఐస్ క్రీమ్ వాడికిచ్చి నీకు ఇవ్వలేదంటే ఫీల్ అవుతావు కదా గౌతమ్. కొంచెం గట్టిగా ఆలోచించు. దేని గురించి? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి. ఎవడరా నువ్వు? టుర్రు మన లోపలికి వెళ్ళిపోతున్నావు. నల్ల బట్ట కప్పుకుంటే కనిపించను అనుకున్నావా? ఎవడరా నువ్వు? బ్యాట్మెన్ వా? మరి బ్యాట్ ఏది? నువ్వు ఎవరివి? నేను వాచ్మెన్. మరి వాచ్ ఏది? కరెక్టే, వాచ్ కొనాలి. ఏంటి సార్ సడన్ గా ఇంత లవ్? పియానో ప్లే చేస్తే కానీ ప్రియ గుర్తురాదా? నీకు ఈ పియానోకి ఒక సిమిలారిటీ ఉంది. ఈ పియానోలానే నీలో కూడా నాకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. నీకు నేర్పించినా? నేర్పించు. ఖర్చు అవుతుంది. ఏం కావాలి? ఇప్పుడు కాదు కానీ అడిగినప్పుడు కాదనకుండా ఇవ్వాలి. యా ష్యూర్. ప్రామిస్? ప్రామిస్. ఏంటా గొడవ?
And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.